జై శ్రీమన్నారాయణ. ఈరోజు 28వ రోజు పారాయణగా శ్రీ విష్ణు పురాణంలో సవ్యాఖ్యానే ప్రథమాంశే పంచదశోధ్యాయ దక్షవంశ వర్ణనము గురించి మనము పారాయణ చేసుకుంటున్నాము. నిన్నటి వరకు వృక్షాగ్రములు గురించి చదువుకున్నాము. ఈరోజు పారాయణం జరుగుతున్నది. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి. సచాపి భగవాన్ కండుః క్షీణే తపసి సత్తమః పురుషోత్తమాఖ్యమద్రీశం విష్ణోరాయతనం యయౌ. ఆ కండు భగవానుడు కూడా తన తపస్సు క్షీణించగా పురుషోత్తమమను పేరు గల శ్రీ మహావిష్ణువు నివాసమైన పర్వతరాజమునకు వెళ్ళెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం. అధమారిషా జన్మానుపయుక్తమపి ప్రసంగాత్ స్వదుష్కృత ప్రాయశ్చిత్తాదిరూపం భగవత్స్తోత్రాదికం కండుచరిత శేషమాఖ్యాతి సచాపీతి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. అధ మారిషా జన్మానుపయుక్తమపి ప్రసంగాత్ స్వదుష్కృత ప్రాయశ్చిత్తాదిరూపం భగవత్స్తోత్రాదికం కండుచరిత శేషమాఖ్యాతి సచాపీతి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. ఇక ఇప్పుడు మారిష జన్మకు ఉపయోగించినదైనను ప్రసంగవశాత్ కండు మహర్షి తన దుష్కృతమునకు ప్రాయశ్చిత్తాది రూపముగానున్న భగవత్ స్తోత్రాధికమును కండుచరిత శేషమును చెప్పుచున్నారు. సచాపి ఇత్యాదినా తత్రైకాగ్రమతిర్భూత్వా చకారారాధనం హరేః బ్రహ్మపారమయం కుర్వన్ జపమేకాగ్రమానసః ఊర్ధ్వబాహుర్మహాయోగి స్థిత్వాసౌ భూపనందనాః. ఆ పురుషోత్తమమను పర్వతము మీద ఏకాగ్రబుద్ధి ఏకాగ్ర మనస్సు కలవాడై శ్రీహరి ఆరాధనను చేయుచు ఊర్ధ్వబాహుడై బ్రహ్మపార స్వరూపమైన జపమును చేయుచుండెను. ఊర్ధ్వబాహువుగా నుండి మహాయోగి అయి తపమును ఆచరించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత్రేతి బ్రహ్మపారమయం బ్రహ్మపార స్వరూపం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బ్రహ్మపారమయం బ్రహ్మపార స్వరూపం. ప్రచేతసవూచు. ప్రచేతనులు ఇట్లు పలికిరి. బ్రహ్మపాఠం మునే శ్రోతుమిచ్చామః పరమం స్తవం జపతా కండునా దేవో ఏనారాధ్యత కేశవః. కండు మహర్షి ఏ స్తుతిని జపించుచు కేశవుని ఆరాధించినాడో అట్టి బ్రహ్మపార స్తోత్రమును వినగోరుచున్నాను. సోమభుమాచ. సోముడు చెప్పెను. పారం పరం విష్ణురపారపారః పరః పరేభ్యః పరమార్థరూపీ సబ్రహ్మపారః పరపారభూతః పరః పరాణామపి పారపారః. శ్రీ మహావిష్ణువు పరమపారము అపారపారుడు, పరులందరికంటే పరుడు, పరమార్థరూపుడు. ఆ విష్ణువే బ్రహ్మపారుడు, పరపారభూతుడు, పరములకు పరుడు, పరపారములకు పారభూతుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పారం పరమితి పారం పరం సంసారాధ్వనః పరం పారం అత్ర సోధ్వనః పారమాప్నోతి యమధ్వనః పారముశంతి యోగినా ఇతి శృతిపురాణాభ్యాం యద్వా పరంపరయా గురు సంప్రదాయా విచ్ఛేదేన ఉపదేశ్యం రహస్యం వస్తు యథా చాంద్యోగ్యే తద్ధైత బ్రహ్మా ప్రజాపతయమువాచ. ప్రజాపతిర్మనవే మనుః ప్రజాభ్య ఇతి ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదురితి చ అపారపారః
पारती कर्म समाप्ता विधिधातोः यद्वक्तुं नैव पार्यत इत्यादौ शक्त्यार्थे प्रयोगदर्शनात् लक्षणया पारः शक्तिः अपारपारः अनन्तशक्तिरित्यर्थः परास्य शक्तिर्विविधैव श्रूयत इत्यादि श्रुतेः यद्वा पारं यस्य नास्ति सः अपारपारः अपरिमितपरिमाण इति वन्निर्देशः न ते विष्णो जायमानो न जातो देव महिम्नः परमं तमापेति श्रुतेः अथवा अपारस्य समाप्तस्य पूर्णस्य यज्ञाधिकर्मणः पारः स्वसङ्कीर्तनस्मरणादिना पारायिता समापकः पूरको वा विष्णुर्वै यज्ञस्य दुरिष्टं पातीत्यादि विदुः कृष्णं ब्राह्मणास्तत्त्वतो ये तेषां राजन् सर्वयज्ञासमाप्ताः सर्वं करोति निश्चिद्रं नाम संकीर्तनं तवेत्यादि च परः परेभ्यः कारणत्वा निरतिशयानन्दत्वादिना परेभ्यः ब्रह्मादिभ्यः परः परमार्थरूपी ब्रह्मादिवन्न विनाशि विग्रहः अपि तु सर्वशक्त्याश्रय परमार्धदिव्यविग्रहः परमप्रयोजनानन्दस्वरूपो वा ब्रह्मपारः ब्रह्मणः प्रधानस्य पारः अवसानभूमिः आर्षो लिङ्गव्यत्ययः यद्वा स ब्राह्मणः स वेदान् वैदिकान् पालयतीति स ब्रह्मपारः रलयोरभेदः परपारभूतः प्रधानापेक्षया परसमिष्टिपुरुषः तस्य पारभूतः प्रधानपुंसो रजयोः कारणम् उभावेतौ लीयते परमात्मनीति च दर्शनात् यद्वा परेषां परस्परभिन्नानां वस्तूनां पारभूतः असङ्करकृन्मर्यादाभूतः येष सेतुर्विधरण इति श्रुतेः परः पराणां परेभ्यो मुक्तेभ्यो जगद्योनित्वशेषित्वादिभ्यः परः पारपारः सर्वपारभूतः कालः तस्यापि पारः अवसानभूमिः कालं स पचत इति यद्वा पाराणां पूरकाणां व्योमादिविबुद्रव्याणां पारः पूरयिता प्रूपालनपूरणयोरिधिधातोणिजन्तात्पचाद्यच् तेनेदं पूर्णं पुरुषेण सर्वमिति अथवा पालानां फालः रलयोरभेदः येष हीदं सर्वं गोपायतीति न हि पालनसामर्थ्यं ऋते सर्वेश्वरं हरिमिति च విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం పారం పరం ఇతి సంసారము అను దారిలో చివరి పాదము ఇక్కడ శృతి ప్రమాణవాక్యము సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం యమధ్వనః పారముసంతి యోగినః అని శృతి పురాణములు చెప్పుచున్నవి. లేదా పరంపరయా గురు సంప్రదాయము విచ్ఛేదము కాకుండగా ఉపదేశించదగిన రహస్య వస్తువు. ఈ విషయమే ఛాందోగ్యమున తద్దైత బ్రహ్మ ప్రజాపతయబువాచ ప్రజాపతి మనవే మనుః ప్రజాభ్యః
గురు పరంపరను చెప్పెను. అట్లే గీతలో ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయో విదుహు అని చెప్పి ఉన్నారు. అపార పారహ తీర కర్మ సమాప్తవు అను ధాతువుపై యద్వక్తుం నైవ పార్యతే ఇత్యాది సందర్భములలో పారశబ్దము శక్యార్థమున ప్రయోగించినందున లక్షణార్థమున పారం అనగా శక్తి పారహ అనగా అనంత శక్తి. ఇచ్చట ప్రసూతి వాక్యము పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే ఇత్యాది ప్రమాణము లేదా పారము లేనిది అపారము, పారము అపరిమిత పరిమాణము అనునట్లు ఇచ్చట నిర్దేశము. ఇచ్చట శృతి నతే విష్ణో జాయమానో న జాతః దేవమాహిమ్నః పరమంతమాప అని ప్రమాణము. నీ మహిమ కంటే అతిశయము కలవాడు పుట్టలేదు, పుట్టబోడు అని అర్థము. లేదా అపారస్య అపారమనగా సమాప్తి కాని ముగి అని యజ్ఞాది కర్మల సారము. స్వసంకీర్తన స్మరణాదులతో పారయిత సమాప్తిని కలిగించువాడు, పూర్తిని చేయువాడు. ఇచ్చట శృతి విష్ణుర్వై యజ్ఞస్య దురిష్టం పాతి ఇత్యాది విదుః కృష్ణం బ్రాహ్మణాస్తత్వతో ఏ తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తాః సర్వం కరోతి నిశ్చిద్రం నామ సంకీర్తనం తవ ఇత్యాది. కృష్ణతత్వమును యథార్థముగా తెలిసిన వారికి చేయవలసిన అన్ని యజ్ఞములు ముగిసినవి అని అర్థము. రెండవ దానికి శ్రీహరినామ సంకీర్తనము అన్ని లోపాలను తొలగిస్తుంది అని అర్థము. పరేభ్య కారణత్వ నిరతిశయ ఆనందత్వాదులతో కూడిన బ్రహ్మాదుల కంటే పరుడు అనగా పరమార్థరూపి అయి బ్రహ్మాదుల వలె నశించి విగ్రహము కలవాడు కాదు. సర్వశక్త్యాశ్రయ పరమార్థ దివ్య విగ్రహము కలవాడు, పరమ ప్రయోజనమైన ఆనంద స్వరూపము కలవాడు అనియు కాని అర్థము చెప్పుకొనవచ్చును. బ్రహ్మపారః బ్రహ్మణః అనగా ప్రధానమునకు, పారహ అవసాన భూమి అంటే స్త్రీలింగం ఉండాలి కదా. పుంలింగము చెప్పుట ఆశత్వాత్ సాధువు లేక స బ్రహ్మణ. వేదములతో కూడిన వైదికులను పాలయతి స బ్రహ్మపారః. రలయోరభేద పారభూత మూల ప్రకృతి కంటే పరుడు సమిష్టి పురుషుడు. అతనికి పారభూత హద్దు అయినవాడు. అతని కంటే శ్రేష్ఠుడు ఉత్తముడు. అజులైన ప్రధాన పురుషులకు కారణము. ఉభావే తౌలీయేతే పరమాత్మనని చెప్పినారు కదా. ప్రధాన పురుషులు ఇరువురు పరమాత్మను లయము చెందెదరు. లేదా పరేషాం పరస్పర భిన్న వస్తువులకు పారభూతుడు. సంకరము లేకుండా ఉంచువాడు అనగా మర్యాదాభూతుడు. ఏష సేతుర్విధరణ అనునది శృతి పరాణం పరేభ్య. ముక్తుల కంటే జగత్కారణత్వ శేషిత్వాదుల వలన పరుడు. పారహ అన్నిటికంటే పారభూతము కాలము. ఆ కాలమునకు కూడా పారభూతుడు అనగా అవసాన భూమి. కాలమును కూడా వచనము చేయవాడు. లేదా పారాణం పూరములకు కూడా అనగా ఆకాశాది విభుద్రవ్యములకు పారహ పూరించువాడు. నిజంతమైన భ్రూపాలన పూరణయో అను ధాతువునకు పచాద్యత్ ప్రత్యయము వచ్చును. తేనేదం పూర్ణం పురుషేణ సర్వం అనునది శృతి. లేదా పాలానాం పాలః పాలకులను కూడా పాలించువాడు. రలయోరభేద ఏషహీదం సర్వం గోపాయత ఇతి అని శృతి. నహి పాలన సామర్థ్యం నృతే సర్వేశ్వరం హరిం. సర్వేశ్వరుడైన శ్రీహరికి తప్ప ఇతరులకు పాలనా సామర్థ్యము లేదు అని భావము. సకారణం కారణతస్తతోపి తస్యాపి హేతుః పరహేతుః కార్యేషు చైవం సహకర్మ కర్తృరూపైరశేషైరవతీహ సర్వం. ఆ పరమాత్మే కారణము, కారణమునకు కారణము, ఆ కారణమునకు కూడా కారణము, సకల పరహేతులకు హేతువు, అన్ని కార్యములలో కలిసి కర్మలను చేయువాడు, సకల కర్తృరూపములతో అన్నిటినీ కాపాడువాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సకారణమితి కారణతస్తత ఇతి షష్ట్యర్థే తసిల్. చరమకార్యస్య దేహాదే కారణం విరాట్ తస్య భూతానీత్యాదికా
प्रकृत्यन्ता कारणमाला स विष्णुः कारणतस्ततोऽपि कारणमित्यनुषङ्गः भूतानि तस्यापि हेतुः तन्मात्राणि परहेतुहेतुः परोऽहङ्कारः तद्धेतुर्महान् तद्धेतुः प्रकृतिरिति एवं महदादि देहान्तरकार्येषु च महदादिकार्यमालापि स एवेत्यर्थः अनेनोपादानत्वमुक्तं रक्षकत्वमाह स हेति स इति पदच्छेदः स एव कर्तृरूपैरात्मीयैरित्थं भूतसर्वमवति हेति प्रसिद्धौ अथवा सह कर्मभिः कर्तृरूपै విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం సకారణం ఇది కారణతః అని షష్ఠ్యర్థే తసిల్ ప్రత్యయము చరమకార్యమైన దేహాదికి కారణము విరాట్ దానికి భూతాని అని మొదలుపెట్టి ప్రకృతి వరకున్న కారణాల మాల ఆ విష్ణువే ఆ కారణమునకు కూడా కారణము అని సంబంధము భూతములు కారణములు వాటికి కూడా కారణము తన్మాత్రలు పరహేతు ఆ తన్మాత్రలకు హేతువు అహంకారము తద్దేతువు దానికి హేతువు మహత్తత్వము దానికి హేతువు ప్రకృతి ఇట్లు మహదాది దేహాంతర కార్యములందు మహదాది కార్యమాల కూడా ఆ శ్రీ మహావిష్ణువే ఇట్లు చెప్పుట ఉపాదాన కారణత్వము శ్రీ మహావిష్ణువునకు చెప్పబడినది. ఇక ఇప్పుడు రక్షకత్వమును చెప్పుచున్నాడు. సహ కర్మ కర్తృయిత ఇత్యాదినా స హ అని పదవి భాగము. ఆ పరమాత్మే తనవి అయిన ఆయా క్రియారూపములతో ఆయా కర్తృరూపములతో ఇటువంటి దానిని అన్నింటినీ రక్షించుచున్నాడు. హా అనునది ప్రసిద్ధిలో నుండును లేదా సహకర్మభిహి కర్మలతో కూడిన కర్తృరూపములతో రక్షించువాడని తాత్పర్యము. బ్రహ్మ ప్రభుర్బ్రహ్మ సర్వభూతో బ్రహ్మ ప్రజానాం ప్రతిరచ్చితోऽసౌ బ్రహ్మాక్షరం నిత్యమజం స విష్ణుః అపక్షయాద్యైరఖిలైరసంగీ. వేదములకు ప్రభువు అనగా వేద నిర్వాహకుడు, వేదము కూడా అతనే, వేదాంగాది రూప శబ్దజాతము అతనే, జ్ఞానద్వయము అతనే, వేదద్రష్ట అయిన విరంచికి వేదస్మర్తలైన ప్రజాపతులకు పతి అతనే అక్షర బ్రహ్మ. ఇతనే అచ్యుతుడు, నిత్యుడు, అజుడు అయిన విష్ణువు. అపక్షయాది దోషములు అంటనివాడు. జాయతే అస్తి వర్ధతే పరిణమితి అపక్షీయతే నశ్యతి అను 6 భావ వికారములు లేనివాడు. పుట్టుచున్న ప్రతిదానికి పుట్టుక, ఉండుట, పెరుగుట, మారుట, తరగుట, నశించుట అను వికారములు ఉండును. పరమాత్మకు అవి ఉండవు అని అర్థము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బ్రహ్మేతి బ్రహ్మ ప్రభుః వేద నిర్వాహకః స బ్రహ్మ భూరితి పాఠే బ్రహ్మణి వేదే ప్రతిపాద్యత్వేనావిర్భవतीत्यర్థః. బ్రహ్మ సహ వేదశ్చ సహ సర్వభూతః అన్యదపి వేదాంగాదిరూపం శబ్దజాతం స ఏవ ప్రకృత సజాతీయ విశేష పరామర్శీః సర్వశబ్దః శబ్దమూర్తిధరస్యైతదితి హి వక్ష్యతి. బ్రహ్మ ద్వే బ్రహ్మణీతి వక్ష్యమాణం జ్ఞానద్వయం తదప్యసౌ యద్వా బ్రహ్మణః వేదద్రష్టుః విరించస్య తత్ప్రజానాం వేదార్థస్మర్తॄణాం మన్వాదీనాం చ పతిః పరస్వరూపమాహ బ్రహ్మాక్షరమితి బ్రహ్మావ్యయమితి చ పాఠః. అవ్యయత్వాదినా ప్రధానాద్వ్యావృత్తిః అజత్వేన బద్ధాత్ తస్య కర్మాధీన శరీరగ్రహణలక్షణ జన్మవత్వాత్ నిత్యమజమితి ముక్తాద్వ్యావృత్తిః
తస్య కదాచిజ్జన్మవత్వాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. బ్రహ్మేతి బ్రహ్మ ప్రభుః, వేద నిర్వాహకుడు. స బ్రహ్మభూః అను పాఠమున బ్రహ్మని వేదముల ప్రతిపాద్యునిగా ఆవిర్భవించువాడు అని అర్థము. బ్రహ్మ అతనే వేదము, అతనే సర్వభూత. ఇతరమైన వేదాంగాది రూపమైన శబ్దజాతము కూడా అతనే. ప్రకృత సజాతీయ విశేష పరామర్శి సర్వశబ్దము. ఆ పరమాత్మయే శబ్దమూర్తి ధరుడు అని చెప్పబోచున్నాడు. బ్రహ్మ వే బ్రహ్మణి అని చెప్పబోవు జ్ఞానద్వయము కూడా ఇతనే. లేదా బ్రహ్మణ వేదద్రష్ట అయిన బ్రహ్మకు, అతని ప్రజలకు వేదార్థమును స్మరించువారైన మన్వాదులకు కూడా పతి. ఇక ఇప్పుడు పరస్వరూపమును చెప్పుచున్నాడు. బ్రహ్మాక్షరమితి, బ్రహ్మావ్యయం అని కూడా పాఠమున్నది. అవ్యయత్వాదులను బట్టి ఆ ప్రధానము నుండి వ్యావృత్తి. జీవునికి కర్మాధీన శరీరగ్రహణ రూప జన్మ ఉన్నదిగాన వ్యావృత్తి. నిత్య అజం అని చెప్పుట వలన నిత్య అజయం అని చెప్పుట వలన ముక్త పురుషుని నుండి వ్యావృత్తి. ముక్తుడు నిత్యాజుడు కాదు కదా, ముక్తుడు కూడా ఒకప్పుడు జన్మ కలవాడే కదా. బ్రహ్మాక్షరమజం నిత్యం యదాసౌ పురుషోత్తమః తదా రాగాదయో దోషాః ప్రయాంతు ప్రజమం మమ. ఇతను అనగా ఈ పురుషోత్తముడే అక్షరము, అజము, నిత్యము అయిన బ్రహ్మముగాన నాకు రాగాది దోషములు శమించుగాక. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏవముక్తస్య బ్రహ్మగుణజాతస్య అనుక్తస్య చ సౌలభ్యాదేహి అర్చావతారే పౌష్కల్యం సూచయన్ సపథం కరోతి బ్రహ్మాక్షరమితి అసావితి పురుషోత్తమాఖ్యాద్రౌ పురుస్థితం పురుషోత్తమమజం భగవంతమంగుళ్యా నిర్దిశ్యాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇట్లు చెప్పిన బ్రహ్మగుణ సమూహమునకు మరియు చెప్పని సౌలభ్యాది గుణములకు అర్చావతారమును పౌష్కల్యమును చెప్పుచూ శపథమును చేయుచున్నారు. బ్రహ్మాక్షరం అని, అశౌ అని పురుషోత్తమ పర్వతమునందు ముందున్న అజుడైన భగవంతుని వేలితో నిర్దేశించుచూ చెప్పుచున్నాడు. సోమ ఉవాచ. చంద్రుడు పలికెను. ఏతద్బ్రహ్మ పరాఖ్యం వై సంస్తవం పరమం జపన్ అవాప పరమాం సిద్ధిం స సమారాజ్య కేశవం. ఇట్లు అతడు ఉత్తమమైన బ్రహ్మపరమను స్థుతిని జపించుచు కేశవుని ఆరాధించుచు పరమసిద్ధిని పొందెను. ఇమం స్తవం యః పఠతి శృణుయాద్వాపి నిత్యసః సకామదోషైరఖిలై ముక్తః ప్రాప్నోతి వాంఛితం. ఈ బ్రహ్మపారస్థుతిని నిత్యము చదువువాడు, వినువాడు సకల కామ దోషములతో విముక్తుడై కోరిన కోరికలను పొందును. ఇయం చ మారిషా పూర్వమాసీద్యా తాం బ్రవీమినః కార్యగౌరవమే తస్యాః కథనే ఫలదాయివః. ఈ మారిష పూర్వం ఎవరో మీకు చెప్పెదను. ఈమె గురించి చెప్పినచో ఈమె యందున్న కార్యగౌరవము మీకు ఫలదాయి యగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఇయం చేతి ఏతస్యా కథనే మమ కార్యగౌరవం యత్నగౌరవం వః సుపుత్రత్వాది ఫలదం కార్యం గౌరవమితి పాఠేయుష్మాభిర్గౌరవం కర్తవ్యమితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇయంచ అని ఈమెను చెప్పుటలో నాకు కార్యగౌరవము యత్న ప్రయత్నము, యత్న గౌరవము మీకు సుపుత్రత్వాది ఫలములను ఇచ్చున్నది. ఇచట కార్యం గౌరవం అనే పాఠమున్నచో మీరు ఈమెను గౌరవించవలెను అని అర్థం. అపుత్రా ప్రాగియం విష్ణుమృతే భర్తరి సత్తమా భూపపత్ని మహాభాగా తోషయామాస భక్తితః. పూర్వము ఒక రాజు భార్య పుత్రులు కలగకుండగానే భర్త చనిపోగా భక్తితో శ్రీ మహావిష్ణువును సంతోషింపచేసెను.
తయా చారాధితో విష్ణుః ప్రాహ ప్రత్యక్షతాం గతః వరం వృణీష్వేతి శుభాంసా చ ప్రాహాత్మవాంఛితం. ఆమెచే ఆరాధించబడిన విష్ణువు ప్రత్యక్షమై పావనులారా వరమును కోరుకునము అని పలికెను. ఆమె కూడా తన కోరికను చెప్పెను. భగవన్ బాల వైధవ్యాత్ వృధా జన్మాహమేదృశీ మందభాగ్య సమద్భూత విఫలా చ జగత్పతే. భగవానుడా, బాల్యముననే వైధవమును పొందినందున వ్యర్థమైన పుట్టుక కలదాననుగా ముట్లు ఉంటిని. అల్పమైన భాగ్యము కలదాననుగా పుట్టితిని. ఫలరహితురాలనైతిని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భగవన్నితి విఫల వైఫల్యము పుత్రత్వాది. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. భగవన్నితి పుత్రులు లేనందున వైఫల్యము అని భావము. భవంతు పతయ శ్లాఘ్యాహ మమ జన్మని జన్మని త్వత్ప్రసాదాత్తదా పుత్రః ప్రజాపతి సమోస్తు మే. భగవన్, కావున నాకు ప్రతి జన్మలో ప్రశంసార్హులైన పతులుండవలెను. నీ అనుగ్రహము వలన నాకు ప్రజాపతి అంతటి పుత్రుడు కలుగుగాక. కులం శీలం వయః సత్యం దాక్షిణ్యం క్షిప్రకారిత అవిసంవాదిత సత్వం వృద్ధ సేవా కృతజ్ఞత రూపసంపత్సమాయుక్త సర్వస్య ప్రియదర్శన అయో నిజా చ జాయేయం త్వత్ప్రసాదాదోక్షజ. అచ్యుత, నాకు మంచి కులము, సత్ప్రవర్తన, యవ్వనము, సత్యభాషణము, అందరి పట్ల అనుకూలత, తొందరగా పనిచేయుట, తగవులాడుకుండట, శక్తి, పెద్దలను సేవించుట, కృతజ్ఞత మొదలైన సద్గుణములు ఉండునట్లు చేయము. ఇంద్రియ వ్యాపారములను నియంత్రించువాడా, నేను రూప సంపద కలదాననుగా అందరికీ ప్రియమును కలిగించు దర్శనము కలదాననై యోనిజురాలను కాకుండా పుట్టవలేను, అట్లు అనుగ్రహించుము. సోమ ఉవాచ. సోముడు పలికెను. తయేవ ముక్తో దేవేశో ఋషికేశ ఉవాచ తాం ప్రణామనమ్రాముత్తాప్య వరద సముపస్థితః. ఆమె ఇట్లు పలకగా దేవేశుడైన హృషికేశుడు వరప్రదుడే నమస్కరించి వంగి ఉన్న ఆమెను లేపి ఇట్లు పలికెను. దేవ ఉవాచ. భగవానుడు పలికెను. భవిష్యంతి మహావీర్యాః అన్యస్మిన్నేవ జన్మని ప్రఖ్యాతోదార కర్మాణో భవత్యాః పతయో దశ. భక్తురాలా, నీకు ఈ తర్వాత జన్మలోనే మహాబల పరాక్రమములు కలవారు, ప్రసిద్ధి పొందిన ఉదారమైన కర్మలు ఆచరించు 10 మంది భర్తలు నీకు లభించెదరు. పుత్రం చ సుమహాత్మానం అతివీర్యపరాక్రమం ప్రజాపతి గుణైర్యుక్తం త్వమేవాప్యసి శోభనే. అట్లే మహానుభావుడు, అతివీర్య పరాక్రమంలో కలవాడు, ప్రజాపతి గుణములతో కూడియున్నవాడు అయిన పుత్రుని పొందగలవు. వంశానాం తస్య కర్తృత్వం జగత్యస్మిన్ భవిష్యతి త్రైలోక్యమఖిలాసూతి తస్య చాపూరయిష్యతి. ఈ జగత్తులో ఆ నీ పుత్రుడే వంశముల కర్తగా ఉండను. అతని సంతానమే లోకత్రయమును నింపగలదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వంశానామితి సూతి సంతానః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. వంశానాం ఇతి సూతి అంటే సంతానము. త్వం చాప్యయోనిజా సాధ్వీ రూపౌదార్య గుణాన్విత మనః ప్రీతికరీ నృణాం మత్ప్రసాదాద్ భవిష్యసి. నీవు కూడా నా అనుగ్రహం వల్ల అయోనిజవై రూపౌదార్య గుణముల కలదానివిగా నరుల మనస్సునకు ప్రీతి కలిగించుదానిగా పుట్టగలవు. ఇత్యుక్త్వాంతర్దదే దేవః తాం విలోల విలోచనాం సా చేయం మారిషా జాత యుష్మత్పత్ని నృపాత్మజాః. ఇట్లు బెదురుజూపులు గల ఆ యువతితో పలికి దేవదేవుడు అంతర్ధానమును చెందెను. రాజపుత్రులారా, ఈమెయే ఆ మారిష, మీకు భార్య కాగలదు. ఈరోజు 28వ రోజు పారాయణలో మారిష పరిచయం వరకు మనము పారాయణ చేసుకుని ఉన్నాము. దక్షవంశ వర్ధనములో
పంచదశోధ్యాయములో దక్షవంశ వర్ణనలో 28వ రోజు పారాయణగా మారీష వృత్తాంతం వరకు మనము పారాయణం చేసుకుంటాం.